జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. మనలో దుర్గుణాలు, ఈర్ష, అసూయ, ద్వేషం ఉన్నంత వరకు మనం ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని తీర్థయాత్రలు మునిగినా ఏమీ రాదు నిజంగా. దానికి ఒక చిన్న ఉదాహరణ. ఒక గురువుగారు అంటే శిష్యులంతా కాశీకి వెళ్తూ ఉన్నారట. గురువుగారితో వచ్చి చెప్పారట వాళ్ళు, స్వామి మేమంతా కాశీకి వెళ్తున్నాము అంటే గురువుగారు ప్రవచనం చెప్తున్నారు ఒక 10 రోజులు, అది వినండిరా అంటే మేము అక్కడికి వెళ్తాము స్వామి అని వీళ్ళందరూ కలిపి వెళ్ళారు. ఇప్పుడు గురువుగారు అన్నారు, అరే మీరు ఎట్ట వెళ్తున్నారు, నా దగ్గర కాకరకాయ ఉంది కదా, ఈ కాకరకాయ కోసి తీసుకెళ్ళి మీరు ఏ నదిలో మునిగితే ఆ అన్ని నదుల్లో దీన్ని కూడా స్నానం చేపించి తీసుకురండి అన్నారు. వీళ్ళు పాపం అన్ని క్షేత్రాల్లో తీర్థాల్లో స్నానం చేశారు. ఇంకా గురువుగారి దగ్గరికి వచ్చారు, ఆశ్రమానికి వచ్చారు. ఇంకా గురువుగారు బాగా జరిగిందా, బాగా జరిగింది అన్నారు. కాకరకాయ రోజు స్నానం చేయించారా, చేయించాను స్వామి అన్న. సరే ఒక పని చేయండి, దాన్ని వెళ్ళి ఈరోజు కూర వండండి అన్నారు. సరే వాళ్ళు గురువుగారు చెప్పిన అట్లే కూర వండారు. చేదు పోలేదు. కాకరకాయ సహజంగా ఎలా ఉంటుంది, చేదుగా ఉంటుంది. మరి అన్ని తీర్థయాత్రలు చేసి వచ్చిన తర్వాత కాకరకాయలో దాని మార్పు రావాలి కదా, దాని స్వభావం మారలా. ఎన్ని తీర్థాల్లో మునిగినా, ఎన్ని యాత్రలు చేసినా దానికి ఉన్న చేదు తత్వం పోలేదు. అంటే దాన్ని బట్టి మనం కూడా మనలో దుర్గుణాలు ఉన్నంత ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్నిసార్లు మనం పారాయణ చేసినా వృధాని. మనకి అవన్నీ పోతే నిజంగా ఏ తీర్థక్షేత్రాలు కూడా మనకు అవసరం లేదు. నీలో ఆ సద్బుద్ధి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం హాయిగా ఉండొచ్చు, మనం మనశ్శాంతి పొందవచ్చు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.